ఈ రోజు ఇందాకనే తెలవడం జరిగింది. అందశ్రీ మన మధ్య లేకపోవడం నిజంగా సాహిత్య లోకానికి మొత్తం తీరని లోటు ఇది. తెలంగాణ రాష్ట్రానికి కూడా కవులకి, కళాకారులకి, మాలాంటి కళాకారులకి ఎంతో మందికి తీరని లోటు. నిజంగా ఎంతో అనుబంధం ఉంది తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు. రీసెంట్ గా 10 రోజుల క్రితం కూడా నేను కలవడం జరిగింది. సడన్ గా ఇప్పుడు ఆ మనిషి లేడు అని తెలిస్తే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎన్నో పాటలు, ఎప్పుడు ముక్కుసూటితనంగా ఏది కడుపులో ఏది కూడా దాచిపెట్టుకోకుండా కడుపులో మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడే వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు తెలంగాణ కోల్పోవడం అనేది నిజంగా తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఎన్నో గొప్ప పాటలు రాసింది. తెలంగాణ ఉద్యమాన్ని నడిపే పాటలు, జనజాతరలో మన గీతం అనే గొప్ప పాట, పల్లె గురించి మొదలు పెడితే చూడా సక్కాని తల్లి అని చెప్పి పల్లె అందాన్ని, పల్లె తల్లి గురించి జై జై హే తెలంగాణ అనే తెలంగాణ రాష్ట్రానికి ఒక పాట ఇవ్వడం జరిగింది. అలాగే మాయమైపోతున్నమ్మ, ఎన్ని జనరేషన్స్ వచ్చినా కూడా మనిషి తత్వాన్ని గుర్తు చేసుకుంటూ రాసిన పాట, ఇట్లాంటి అనేక పాటలు ఉన్నాయి. సో అంత గొప్ప వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం కోల్పోవడం అనేది నిజంగా తీరని లోటు.